ఇప్పుడు ఈ అందాల కలువు పూకి కోపం తగ్గాలంటే నేనేం చేయాలో? ఏం కబుర్లు చెప్పాలో? కాకా పట్టినా నా కోపం మాత్రం పోదు, అంతే. మీ వేడివేడి కోపం మీద నీళ్ళెలా చల్లాలో నాకు తెలుసులేండి. ఏం చేస్తున్నారండి? మీ కోపం మీద నీళ్లు చల్లుతున్నాను. మీరు కోపం పోగొడుతున్నట్టు లేదు, కోపం తీసి తాపం పెంచుతున్నట్టుంది. అయితే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అలాగే ఈ వేడిని ఇంకో ఏడితే చల్లార్చాలన్నమాట. అబ్బో, పెళ్ళాం ఒక్కరోజు కనబడకుండా పోయేసరికి మొగుడు గారు కొత్త పాఠాలు బాగానే నేర్చుకున్నారే. అవును మరి, పెళ్ళాన్ని గుప్పెట్లో పెట్టుకునే కిటుకులు ఉపాయాలు తెలియదు కాబట్టే అంత నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళరా మరి? అమ్మాయి గారు, సరసానికి సరదాలాడ్డానికి ఇది సమయం కాదు. ఎవరైనా చూస్తారు. ఎవరు సుత్తారమ్మాయి గారు? అదిగో సూర్యుడు చూస్తాడు. నన్ను ఆపకుండా చెప్పేదినండి. మరేం చేస్తారేంటి? ఏం చేస్తానో చూపిస్తాను కదా. సంటే ఇక్కడే ఉన్నావా? ఏం కావాలి బాబాయ్? ఏం లేదురా, రాత్రికి పొలాన్ని నీళ్లు పెట్టాలి కదా, నువ్వెళ్తావా లేకపోతే నన్ను వెళ్ళమంటావా? నీకెందుకులే బాబాయ్ శ్రమ, నేను వెళ్తానులే. అలాగేరా. ఏమైందండి? బాబాయ్ రాగానే భయపడిపోయి నన్ను అలా వదిలేశారేంటి? అమ్మాయి గారు, నేను చట్ట వెళ్ళిపోతానని నిర్ణయం చేసుకున్నారా? భలేవరమ్మాయి గారు, ప్రాణమే గుండెను వదిలేసి వెళ్ళిపోతే ఇంకీ కడుపు ఆకలంటదా, ఈ గొంతు దాహం అంటదా? నన్ను క్షమించండి. నేను కాసేపు కనిపించకపోయినా మీరు పసిపిల్లాళ్ళ అల్లాడిపోతారని తెలిసి కూడా ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయాను. ఇంకెప్పుడు ఇలా చేయను, సరేనా? మీరు నా బంగారం అమ్మాయి గారు. మీరు ఇలా కూర్చోండి.